ఇక ఈ పార్టీలు ఎందుకు, ఈ ఎమ్మెల్యేలు ఎందుకు, ఈ ఎంపీలు ఎందుకు, మీకు ఈ పదవులు ఎందుకు? మీరు బానిసలుగా మారడానికి మీకు అధికారం ఎందుకు? మీరు బానిసలుగా మారడమే కాకుండా ఇటు వైసీపీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, ఇటు జగనన్న అయినా, ఇటు చంద్రబాబు గారైనా మీరు బానిసలుగా మారడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా ఈ 10 సంవత్సరాలు బీజేపీ పార్టీకి బానిసలను చేయాలని చూశారు చూడండి. అది దుర్మార్గం. ఎందుకని అని అడుగుతున్నాం. ఒక్కసారైనా ప్రశ్నించారా? ప్రత్యేక హోదా వస్తే, మనకు స్పెషల్ స్టేటస్ వస్తే, ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి, ఇన్సెంటివ్స్ వస్తాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకోవడానికి ఫండ్స్ వస్తాయి, దాంతో మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మనకు అభివృద్ధి జరుగుతుంది, మన ఎకానమీ గ్రో అవుతుంది. కానీ ఇప్పుడు ఏమైంది? 10 సంవత్సరాలుగా ఏదైనా ఎదిగామా? 10 సంవత్సరాలు అయిందే, మనకు ఏదైనా మేలు చేశారా ఎవరైనా? కనీసం చెప్పుకోవడానికి ఒక రాజధాని అయినా ఉందా? ఒక మనిషేమో అమరావతి రాజధాని అంటాడు, సింగపూర్ ని చేస్తాను అంటాడు, 3D సినిమా చూపిస్తాడు. ఇంకో మనిషేమో ఒకటి సరిపోదు మనకు 3 కావాలి అంటాడు. ఈ కర్నూలు కూడా న్యాయ రాజధాని అంటాడు. ఏమైంది? 3 కనీసం ఒకటైనా అయిందా? మొత్తం అంతా గందరగోళమే. ఒక్కరికైనా చిత్తశుద్ధి ఉందా? మనం ఏమి సాధించుకున్నట్టు? ఈ 10 సంవత్సరాలు మనకు వృధా అయిపోలేదా? అటు తెలుగుదేశం పార్టీకి ఓటేసినా మన జీవితాలు వృధా అయిపోయినాయి, ఇటు వైసీపీకి ఓటేసినా మన జీవితాలు వృధా అయిపోయి. మరి ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? బీజేపీ పార్టీకి వీళ్ళు మద్దతిస్తుంటే, బేషరతుగా మద్దతిస్తుంటే, సిగ్గు లేకుండా వాళ్ళు బానిసలుగా మారుతుంటే వీళ్ళకి ఎందుకు వేయాలి ఓటు? ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాడరు, కార్యకర్తలు వీళ్ళందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశము ఇదే. ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల సమయంలో మనం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో తీసుకునే నిర్ణయమే మన జీవితాలను మార్చే ఆయుధం. ఓటు అనేది